ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే రవి గారు. అమ్మా, మామూలుగా భార్యాభర్తలు అందరికీ తెలిసిన విషయమే. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకుంటూ ఒకరి కోసం ఒకరు బతుకుతూ ఉంటారు. ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా ఒకరికొకరు సపోర్ట్ గా ఉండాలి. అదే ఆ బంధం స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ ఈ రాజంపేటలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే భార్య సూసైడ్ చేసుకోనికి హ్యాంగ్ చేసుకోనికి వెళ్తే భర్త వీడియో తీస్తూ నవ్వుకుంటూ ఆ అమ్మాయిని ఇలా కాదు అలా చావాలి అలా టైట్ గా కట్టుకో అని చెప్పడం నిజంగా ఎంత బాధేస్తుందంటే మనుషులు ఇంత సైకోలుగా ఎందుకు అవుతున్నారు? అసలు ఏం జరిగిందమ్మా? ఇది కడప జిల్లా రాజంపేటలో జరిగిందండి. అయితే మీరు అన్నట్టుగా మనుషులు మళ్ళీ ఇదివరకు చెప్పుకున్న వీడియో లాగా మానవత్వం అనేది లేదు. ఎంతసేపు వచ్చేసి జనాలకు ఎలా అయిపోయిందంటే, ఈరోజు నేను పెట్టిన వీడియో ఎంత వైరల్ అయింది, ఎంతమంది వ్యూయర్స్ వచ్చారు, నాకు ఎన్ని లైక్స్ వచ్చాయి, నా ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోయర్స్ పెరిగారు, ఫేస్బుక్లో ఎంతమంది లైక్ చేశారనేది చూస్తున్నారు. కానీ అసలు నేను చేసే పని కరెక్టా తప్ప అని, అంటే ఏ పనైనా అది మా పొద్దున లేచినప్పటి నుంచి ఇదే పని. సెల్ ఫోను అనేది ఒక ఊపిరిలాగా అయిపోయింది. ఊపిరి తీసుకోకపోతే ఒక క్షణానికి మనం ఎలా పోతామేమో అనుకుంటే అట్లాగే ఊపిరి ఇది కూడా అంటారు కదా, ఈ ఫోన్లు వీడియోలు అనేది అట్లాగైంది. మీరు అన్నట్టుగా భార్యాభర్తలు అంటే కలకాలం ఇద్దరం కలిసి ఉందాము అని ప్రమాణాలు చేసుకొని ఒకరి మీద ఒకరి నమ్మకంతో ఎంతమంది ఏమన్నా నా భార్యకు నేను, నా భర్తకు తోడు నీడ నేనే అని సపోర్ట్ చేసుకుంటే రోజులు పోయినాయేమో అని అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో. సో ఇది సంఘటన ఆ ఇద్దరికి ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. సరే, గొడవలు అనేవి ప్రతి భార్యాభర్తల మధ్య జరిగేవే. కాసేపు పోట్లాడుకుంటారు, కాసేపు బాగానే ఉంటారు. ఈమె విషయంలో ఏమైందంటే, ఏదో తారస్థాయికి జరిగినప్పుడు ఆమె ఏం చేసిందంటే, భర్త ఉన్నప్పుడే ఆ రూమ్లోకి వెళ్ళి ఉరి వేసుకుంటూ ఉంటే ఆ సదర్ భర్త, ఆవిడ పేరు కృష్ణవేణి అంట, అతను చెప్తున్నాడండి, అలా కాదు, గట్టిగా ముడి వేసుకో, కరెక్ట్గా కాళ్ళు తంతే ప్రాణం పోయేలాగా ఉండాలి, స్టూల్ కరెక్ట్గా తన్ను అనేసి, అలా కాదు కృష్ణ ఇలా వేసుకో అంటారు కదా, ఈ పని అలా కాదు, ఇదిగో ఈ వంట ఇలా కాదు, ఇదిగో ఇందులో ఉప్పు తక్కువైంది, ఇలా చేసుకో, రుచి చూశాను బాగలేదు అన్నట్టుగా. చాలా అంటే మీరు చూడండి అతను మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉందంటే, అతని కండిషన్ ఎలా ఉందంటే, ఎంతసేపు వచ్చి ఈవిడ చనిపోతే నేను వ్యూస్ వస్తాయి, నాకు దీన్ని వైరల్ అవుతుందని, నా భార్య కదా అగ్ని సాక్షిగా నన్ను నమ్ముకొని నేను తాళి కట్టిన భార్య, ఆమె ఇప్పుడు చనిపోతుంది అనేది కూడా అతను ఆలోచించకుండా వీడియో తీశాడండి. అతను చనిపోయింది ఆమె లాస్ట్కి. చనిపోతే కూడా ఏమాత్రము అంటే ఏమి బాధ లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, నా కళ్ళెదుటే నా భార్య చనిపోతుంది. జనరల్గా ఏమంటారంటే, ఎంత పోట్లాడుకున్నా కూడా భార్య చనిపోతే హడావుడి చేసేసి తలుపులు బద్దలు కొట్టేసి నలుగురు చుట్టుపక్కల వాడిని పిలిచేసి హడావుడి చేసేసి ఆమెను రక్షించడానికి తర్వాత మళ్ళీ పోట్లాడుకోవడం మామూలైన. కానీ ఈ విషయంలో అంటారు కదా, కమాన్ అని, మ్యాచ్ జరుగుతున్నప్పుడు కదా మనం ఎంకరేజ్ చేసినట్టుగా, లేకపోతే ఏదన్నా ఒకరు స్పీచ్ ఇస్తుంటే చాలా బాగా మాట్లాడుతున్నావు ఇంకా మాట్లాడు అన్నట్టుగా అతను నవ్వుతూ వీడియో తీసి దాన్ని వైరల్ చేశాడండి. సో నోయింగ్లీ, అంటే అతడేం పిచ్చోడు కాదు, కావాలని. అతని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎలాగైనా, మళ్ళీ చెప్తున్నా, ఎలాగైనా నేను చేసే పని వైరల్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి అని అనుకుంటున్నాడు. కానీ దీని తర్వాత, ఇలా చేసిన తర్వాత నా కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, నేను ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను అనేది అతను ఆలోచించుకోలేదు. జనాలు ఎలా అయిపోయారు రాదా, పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. ఫోన్ పట్టుకొని ఏది వీడియో తీయాలి, ఏది వైరల్ చేయించుకోవాలి, ఏది చెప్పాలి జనాలకు, ఏది నలుగురిలో చెప్పాలి, ఈ విషయం నా పర్సనల్, ఈ 4 గోడల మధ్యలో నాకు, నా భార్యకు, నాకు, నా భర్తకు మాత్రమే సంబంధించిన విషయము అనేది కూడా దాపరికము అనేది ఎవరికి ఏమీ లేకుండా ప్రతి ఒక్కటి వీడియో చేసేస్తున్నారు. తల్లి చంటి పిల్లకు పాలిచ్చే దగ్గర నుంచి భార్యాభర్తలు కాపురాలు చేసేదాకా మీరు వీడియోలు పెడుతున్నారు అంటే, మనము ఏం చేస్తాం అసలు? ఈ ఫోను అనేది వచ్చినందుకు మనం బాధపడాలా, సంతోషపడాలా తెలియట్లేదండి. ఈ ఫోన్ల వల్ల కొన్ని జీవితాలు కూడా నాశనాలు అయిపోతున్నాయి. సో దయచేసి మీరు వీడియో తీసి మీరు స్టేటస్లో పెట్టుకునే ముందు ఇది కరెక్టా కాదా, దీన్ని తీసినందువల్ల నేను ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నాను అనేది
తప్పకుండా ఆలోచించాలండి. ఇప్పుడు చనిపోయింది ఆమె, నువ్వు వీడియో తీసావు, నీ వ్యూస్ చూసుకోవడానికి నీ దగ్గర ఫోన్ ఉండదురా దరిద్రుడా, నువ్వు జైల్లో ఉంటావు అనేది కూడా అతనికి తెలియాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉందండి. కాబట్టి దయచేసి అంటే ఆడవాళ్ళు కూడా చిన్న చిన్న విషయాలకు చావు అనేది కాదు. ఆమె కూడా ఏమనుకుందంటే నేను అనుకుంటా ఆపుతాడేమో బెదిరిద్దాము అని అనుకుంది, కానీ అతను ఆపడానికి ట్రై చేయలేదు. ఆమెను ఇంకా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేశాడు. కాబట్టి క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటే జీవితాలు నాశనం అయిపోతే అతనికి ఇంకో భార్య వస్తది, కానీ నీ తల్లికి కూతురు ఉండదు కదా, ఒకవేళ నీకు పిల్లలకి తల్లి ఉండదు అనేది దయచేసి ఆలోచించుకోమని మనం కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ.